లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను ఈడీ ఆఫీస్ నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్తున్నారు అధికారులు. మరి కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతారు. రైటిక ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు మరో బిగ్ డే కాబోతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు. అలాగే కవిత వేసిన బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌజ్ అవెన్యూ కోర్టు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది మాత్రం ఆసక్తిగా మారింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో అటు కేజ్రీవాల్ అదేవిధంగా కవిత ఈ ఇద్దరు కూడా ప్రధాన సూత్రధారులే అంటూ కూడా ఈడీ అధికారులు అయితే చెబుతున్నారు. అందులో భాగంగానే వీరిద్దరిని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే లిక్కర్ స్కామ్లో 100 కోట్ల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్ గ్రూపునకు అనుకూలంగా మార్చారనే ఆరోపణలైతే ఈడీ చేస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవితే నడిపించారంటూ కూడా ఈడీ ఛార్జ్ షీట్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అరెస్ట్ చేసిన సీఎం కేజ్రీవాల్తో కలిసి కవితను ప్రశ్నించేందుకు మరో 4 రోజుల పాటు కస్టడీ కావాలని ఈడీ వాదించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కస్టడీ ముగిసిన కవితను ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టుకైతే తీసుకెళ్తున్నారు. ఇక ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా మారింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఈడీ కస్టడీ అయితే ముగిసింది. దీంతో ఆమెను ఈడీ ఆఫీస్ నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్లి జడ్జి ముందైతే హాజరుపరిచారు. అసలు ఏం జరగబోతోంది, కోర్టుకు సంబంధించిన పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, ఈ రోజు వాదనలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? కస్టడీ పొడిగిస్తారా లేదంటే రిమాండ్ విధిస్తారా అనే అంశం అయితే ఆసక్తికరంగా మారింది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్ రేఖ, కొద్దిసేపు క్రితమే కవితను ఈడీ కార్యాలయం నుంచి రౌజని కోర్టుకు తీసుకొచ్చారు. మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరచబోతున్నారు. కవితను హాజరుపరిచిన తర్వాత అంటే ఈ రోజుతో కవిత 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో కవితను రౌజని కోర్టులో కావేరీ బవేజ ముందు హాజరుపరిచిన నేపథ్యంలో ఈ కస్టడీ అంటే ఇప్పటి వరకు మొదటి 7 రోజుల కస్టడీలో ఏమేమి సమాచారం సేకరించారనేది గతంలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరో 5 రోజుల కస్టడీ కోరిన తర్వాత 3 రోజుల కస్టడీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మొదటి 7 రోజుల కస్టడీలో మాత్రం సరైన సమాచారం అనేది ఇవ్వలేదనేది ఈడీ అధికారులు కోర్టులో రెవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజ ముందు తమ వాదనలు వినిపించారు. ఇక ఇరువురి వాదనలు విన్న తర్వాత మరో 3 రోజుల కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ 3 రోజుల వ్యవధిలో ఎటువంటి సమాచారాన్ని కవిత నుంచి రాబట్టారనేది కూడా కీలకంగా మారింది. ఇటు కవితకు సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇటు సమీర్ మహేంద్రు కంపెనీలో అంటే ఇండో స్పిరిట్లో 33% వాటాను కొనుగోలు చేశారు. దానికి అరుణ్ రామచంద్ర పిల్లను మధ్యలో డమ్మీగా పెట్టి వ్యాపార భాగస్వామిగా మధ్యవర్తిగా పెట్టి ఇది కొనుగోలు చేశారనేది ప్రధానంగా ఈడీ అధికారులు గతంలో 7 రోజుల ఈడీ కస్టడీకి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో ఈడీ అధికారులు నమోదు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి సమీర్ మహేంద్రను కూడా విచారించాలని కోరిన నేపథ్యంలో అప్లికేషన్ ఫిల్ చేశారు. అప్లికేషన్ కోరిన నేపథ్యంలో
సమీర్ మహేంద్రను కూడా ఆదివారం విచారించి కొంత సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో నిన్న అరవింద్ కేజ్రీవాల్ను కవితను కూడా కలిపి విచారించారనేది ఈడీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇక ఇద్దరి నుంచి ఎటువంటి విషయాలు రాబట్టారనేది కూడా కీలకంగా మారింది. ఒకవైపు గతంలో ఏదైతే అప్రూవర్గా మారిన సందర్భంలో వారందరూ ఇచ్చిన వాంగ్మూలం కానీ అరవింద్ కేజ్రీవాల్, విజయ్ నాయర్, మనీష్ సిసోడియా వీరి నలుగురు, అలాగే కవిత మొత్తం వీరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ కానీ కాల్ డేటా రికార్డు ఇదంతా కూడా నిన్న వారిద్దరి మధ్య ముందు ఉంచి విచారించినట్టుగా తెలుస్తుంది. వారిద్దరి నుంచి కూడా కొంత సమాచారం సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఈరోజు రౌదోని కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచే సందర్భంలో ఈ 3 రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ కానీ, కవితని కానీ, సమీర్ మహేంద్రని కానీ ఈ ముగ్గురిని విచారించిన సమాచారాన్ని కోర్టులో నివేదిక రూపంలో ఇటు కావేరీ బవేజా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రవేశపెట్టిన తర్వాత ఇక వాదనలు ప్రతివాదనలు కొనసాగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు కవితకి సంబంధించి ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లో విచారణ సందర్భంలో 3 ఫోన్లను సీజ్ చేశారు. పిఆర్ఓ రాజేష్, రోహిత్ రావు, మరోవైపు మేకా శ్రీచరణ్ రెడ్డి వీరి 3 ఫోన్లను సీజ్ చేశారు. వారిద్దరూ గతంలో విచారణకు హాజరయ్యారు. ఇటు 2 సార్లు విచారణకు పిలిచినప్పటికీ కూడా శ్రీచరణ్ రెడ్డి అంటే కవిత మేనకోడలి భర్త మేకా శ్రీచరణ్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. ఈరోజు విచారణకు పిలిచారు 3వసారి. ఈరోజు విచారణకు హాజరైనట్లుగా కూడా తెలుస్తోంది. హాజరైన నేపథ్యంలో శ్రీచరణ్కు సంబంధించి కూడా విచారణకు సంబంధించి కూడా ఈరోజు కొన్ని విషయాలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే గతంలో ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డి, కవిత, సమీర్ మహేంద్ర వీరు ముగ్గురు సమావేశమైన సందర్భంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించి జరిగిన సమావేశంలో ముడుపులకు సంబంధించి కూడా శ్రీచరణ్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నట్లుగా కూడా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. దానిలో భాగంగా శ్రీచరణ్ కూడా విచారించాల్సి ఉంటుందంటూ కూడా గతంలో కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఆదివారం సమీర్ మహేంద్రను విచారించిన నేపథ్యంలో శ్రీచరణ్ కూడా ఇప్పటికే ఈడీ కార్యాలయం చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ శ్రీచరణ్ కూడా విచారించిన తర్వాత అతని నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా కవితను ఈ రోజు మళ్ళీ కస్టడీ పొడిగించమని కోరే అవకాశం కనిపిస్తుంది. అంటే 14 రోజుల మొత్తం కస్టడీ ఉంటుంది. దాంట్లో ఇప్పటివరకు 10 రోజుల కస్టడీ ముగిసింది. కాబట్టి ఈ రోజు మరో 2-3 రోజులు కస్టడీ పొడిగించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ పొడిగించకపోతే ఈరోజు తిహార్ జైలుకి జ్యుడిషియల్ కస్టడీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్పై కూడా ఈరోజు విచారణ కొనసాగనుంది. రౌదోని కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా విచారణ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదైతే ఆధారాలు సమర్పించారో ఆధారాలకు సంబంధించి ప్రధానంగా విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించి అంటే ఇప్పటి వరకు మొత్తం 10 రోజుల ఈడీ కస్టడీలో కవిత నుంచి ఎటువంటి విషయాలు రాబట్టారు. గతంలో ఏదైతే అభియోగాలు నమోదు చేశారో ఈడీ అధికారులు సౌత్ గ్రూప్కు సంబంధించి ముడుపులు 100 కోట్ల రూపాయల ముడుపులు అనేవి నార్త్ గ్రూప్కు అంటే ఇటు కవిత ఢిల్లీ పిఏ ఎవరవుతున్నారు అశోక్ కుమార్ కౌశిక్ ద్వారా ఈ 100 కోట్ల రూపాయలు అనేవి చేతులు మారాయి. ఢిల్లీలో విజయ్ నాయర్కి ఇచ్చారు. విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్కు, మనీష్ సిసోడియాకి ఇచ్చారని ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ముందుగా 45 కోట్లు ఇచ్చారు. ఆ 45 కోట్లను 2022లో గోవాలో ఎన్నికలు జరిగిన సందర్భంలో ఈ ఎన్నికల్లో ఈ 45 కోట్లను వినియోగించుకున్నారనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తోంది. దానిలో భాగంగా తర్వాత ఇంకా మిగిలిన 55 కోట్లు కూడా సౌత్ గ్రూప్ నుంచి ఇటు శరత్చంద్రారెడ్డి కానీ, మాగుంట రాఘవరెడ్డి, కవిత, అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి వీరందరూ కూడా కలిపి మొత్తం 100 కోట్లను సౌత్ గ్రూప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ముట్ట చెప్పారు ముడుపుల రూపంలో అనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ 100 కోట్లకు ప్రతిఫలంగా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానంలో చేంజెస్ చేసి దాంట్లో అధిక లాభాలు పొందే విధంగా జోన్లను కట్టబెట్టారు కవితకు సౌత్ గ్రూప్ అనేది ఈడీ ఆరోపిస్తోంది. దానిలో భాగంగానే గతంలో అనేక ఛార్జ్షీట్లు దాఖలు చేసింది ఈడీ కానీ సిబిఐ 10,000 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఈడీ 3,000 నుంచి 4,000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాని తర్వాత ఇటు సిబిఐ ఈడీ ఇద్దరు కూడా సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు అంటే అదనపు ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారు. దాదాపు ఇటు సిబిఐ కూడా 4 అదనపు ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఇటు ఈడీ కూడా సప్లిమెంటరీ అదనపు ఛార్జ్షీట్లు 4 దాఖలు చేసింది. మరోవైపు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా ఒక్కొక్కరికి సంబంధించి ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారు. దాంట్లో ప్రతి సందర్భంలో కూడా నార్త్ గ్రూప్కు సంబంధించి కానీ సౌత్ గ్రూప్కు సంబంధించిన నిందితుల ఛార్జ్షీట్లో కవిత పేరు పలుమార్లు ప్రస్తావించారు. కవిత వాడిన ఫోన్లు ధ్వంసం చేశారు, నంబర్లను మార్చారు, అనేక అక్రమాలకు అవినీతికి కవిత పాల్పడ్డారు అనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. దానిలో భాగంగానే కవితకు నోటీసులు జారీ చేసి గతంలో సిబిఐ 2022 డిసెంబర్ 11న కవితను సిబిఐ అధికారులు హైదరాబాద్లోనే విచారించారు. తర్వాత మార్చిలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మార్చి 14న తర్వాత కవిత 3 రోజుల పాటు ఢిల్లీలో విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా 30 గంటల పాటు కవితను విచారించిన నేపథ్యంలో సమాచారం సేకరించారు. తర్వాత మళ్ళీ విచారణకు పిలుస్తాం, మీ దగ్గర ఏదైతే ధ్వంసం చేసిన ఆధారాలు ఉన్నాయి అవి కూడా సమర్పించాలని కోరిన నేపథ్యంలో నేను ఎటువంటి ఆధారాలను ధ్వంసం చేయలేదు కాబట్టి ఆ ఫోన్లు మీకే సబ్మిట్ చేస్తానని సబ్మిట్ చేశారు 10 ఫోన్లను. అయితే ఆ 10 ఫోన్లలో కూడా 4 ఫోన్ల
నుంచి మాత్రమే డేటా రికవరీ చేసినట్టు తెలుస్తుంది. మిగతా కొన్ని ఫోన్లోనూ డేటా అంతా కూడా ధ్వంసం చేశారు, అది రికవరీ కావడం లేదు. ఆ డేటా అంతా కూడా కవిత నుంచి రాబట్టాల్సి ఉంటుంది. దాంట్లో డేటాలో ఏముందనే సమాచారం రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి కవితను ఈడీ కస్టడీకి ఇవ్వాలని మొదట 7 రోజుల కస్టడీ తీసుకున్నారు. ఈ 7 రోజుల కస్టడీలో సరిగ్గా సహకరించలేదు, స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు. కుటుంబానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. మరోవైపు కవిత మేనకోడల భర్త మేకా చరణ్ రెడ్డికి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు, నాకు తెలియదు అంటున్నారు. కాబట్టి మరో 5 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో 3 రోజుల కస్టడీ ఇచ్చారు. ఆ 3 రోజుల కస్టడీ కూడా ఈ రోజు ముగిసిన నేపథ్యంలో మళ్ళీ కవితను రౌజని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో మళ్ళీ ఈరోజు కవితకు సంబంధించి 3 రోజుల్లో వ్యవధిలో రాబట్టిన సమాచారాన్ని ఎటువంటి విచారణ కొనసాగించారు, కవిత ఏ విధంగా సమాధానాలు చెప్పారని దానిపై కూడా ఈరోజు వాదనలు కొనసాగబోతున్నాయి. కవిత ఈడీ కస్టడీ పొడిగించమని కోరే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇటు మేకా చరణ్ రెడ్డి కూడా కోర్టుకు ఈడీ కార్యాలయానికి వెళ్లిన నేపథ్యంలో విచారణ కూడా కొనసాగించబోతున్నారు. అంటే సాయంత్రం వరకు కూడా మేకా చరణ్ రెడ్డిని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మేకా చరణ్ రెడ్డి నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి కవితను మళ్ళీ విచారించే అవకాశం కనిపిస్తుంది. లేని పక్షంలో ఒకవేళ ఇప్పటి వరకు 10 రోజుల వ్యవధిలో గతంలో అడిగిన ప్రశ్నలు మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి ఈడీ కస్టడీని ఇవ్వకుండా బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఈరోజు బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఒకవేళ బెయిల్ ఇస్తారా లేదా కస్టడీ ఇంతటితో ఆపేసి తిహార్ జైలుకు తరలిస్తారని కూడా చూడాల్సి ఉంది. తిహార్ జైలుకు తరలిస్తే కనుక 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వబోతున్నారు. 14 రోజుల్లో కూడా తిహార్ జైల్లో ఉంటారు. ఒకవేళ విచారించాలి అదనంగా అంటే తిహార్ జైలుకు వెళ్ళి మొన్న సమీర్ మహేంద్ర ఏ విధంగా అయితే విచారించారో కవితను కూడా అలాగే 14 రోజుల వ్యవధిలో మీకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టేందుకు తిహార్ జైలు నుంచి విచారణ కొనసాగించవచ్చంటూ కూడా ఈరోజు తీర్పు వెలువరించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai. రైట్, లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఈడీ కస్టడీ అయితే ముగిసింది. దీంతో ఆమెను ఈడీ ఆఫీస్ నుంచి రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్లారు. ఇక కోర్టు అనుమతితో కవితను ఇప్పటి వరకు అయితే 2 విడతల్లో మొత్తం 10 రోజుల పాటు అయితే ఈడీ అధికారులు విచారణ జరిపారు. పలు అంశాలకు సంబంధించిన వివరాలను కూడా వాళ్ళు కవిత నుంచి రాబట్టారు. అసలు నేరపూరిత సొమ్మును ఎలా వినియోగించారు, ఎక్కడి నుంచి ఎక్కడికి నిధుల తరలింపు అనేది జరిగింది, ఇందులో మేకా చరణ్ పాత్ర ఏంటి అన్న విషయాల గురించి ప్రస్తావించారు. అలాగే ఈ అంశాలకు సంబంధించి కూడా సమాధానాలు రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. మరి కవిత ఈ ఈడీ విచారణకు సంబంధించి తను పూర్తిగా సహకరించారా లేదా అనే విషయాలకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించి విచారణకు సంబంధించిన పురోగతిని కూడా జడ్జి ముందు వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. Money laundering case, it is a political laundering case. It is a fabricated and false